హాయ్ బ్రో. హాయ్. మహేష్ బాబు గారిని, త్రివిక్రమ్ గారిని ట్రోల్ చేస్తున్నారు చాలామంది బయట పబ్లిక్. అవును. అంటే వీళ్ళు సినిమాకి సంబంధించిన వాళ్ళ కావాలని ట్రోల్ చేసే బ్యాచ్? అంటే ఏ ఛాన్స్ దొరకట్లేదు కదా వాళ్ళకి. సో వీళ్ళని ఆ రకంగానే మనం అనుకోవచ్చు ట్రోలింగ్ బ్యాచ్ అని. ఇంకొకటి ఆయన చెప్పిన దానికి ఇక్కడ ప్లే చేసేదానికి సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనాలకి ఏ రకంగా కంటెంట్ కావాలి, ఏది ట్రెండింగ్లో ఉంది, దాన్ని బట్టి ఆ సబ్జెక్ట్ బట్టి అయితే ఆయన తీసుకుంటాం జరిగింది. అంటే చాలా మంది కూడా ఓన్గా ఆ డైలాగ్ ఒక రకంగా ఉన్నా సరే చాలా మంది ఇష్టపడ్డారు. పిల్లల దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూడని వాళ్ళు లేరు, అది తెలియని వాళ్ళు లేరు. అలాంటిది ఒక ట్రెండింగ్లో ఉంది కాబట్టి అది తీసేసి ఆ వర్డ్ ఏదైతే ఉందో అది తీసేసి ఈ పాటలో పెడతాం జరిగింది. పాట పూర్తిగా వినమన్నట్టు వినకుండా మీరు ఏం చెప్పారు, ఇంతకుముందు స్వాతి ముత్యాలు చెప్పారు, ఇప్పుడేమో మీరే ఇలా చేస్తున్నారని డైరెక్టర్ని వేయటం జరుగుతుంది. ఒకసారి పాట మొత్తం విని అప్పుడు మీరు ట్రోల్ చేయండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. అందులో బూత్ అయితే ఏమీ లేదండి. న్యాచురల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పాటని ఎంజాయ్ చేసినట్టుగా ఉంది. థియేటర్లో ఆ పాట ప్లే అయ్యేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అది ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా జై బాబు, జై మహేష్ బాబు అని కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోండి, ఎవరిని తప్పుగా స్ట్రోల్ చేయమాకండి ప్లీజ్. అర్థం చేసుకోండి. అబ్బా నేను ఎంత మంచిగా చెప్తున్నా మీ గురించి, ఎందుకు మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టి ఎందుకు తిట్టించుకుంటారు మా చేత చెప్పండి. ఇప్పుడు మీరు తిట్టించుకున్నారు, మీ వల్ల మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టాల్సి వస్తుంది అనవసరంగా. అవసరమా చెప్పండి? మీరు చేసిన తప్పులకి ఇంట్లో అమ్మని, చెల్లిని, అక్కని ఎందుకు తిట్టించుకుంటారు? మీరు ఏమన్నా చేయాలి అనుకుంటే, సమాజానికి ఏమైనా మెసేజ్ ఇవ్వాలంటే మీ ఫోన్లో డేటా ఉంటుంది, ఛార్జింగ్ ఉంటుంది, నెట్ ఉంటుంది. కాబట్టి సో మీరే ఆ వీడియో తీసి మీరే పెట్టుకోండి, మీరే సెలబ్రిటీ అవ్వండి. సెలబ్రిటీని ట్రోల్ చేస్తే నేనే సెలబ్రిటీ అయిపోతా, నేనే కింగ్ని, నన్ను పొడిచేవాళ్ళు లేడు, తోపేవాళ్ళు లేడు అనుకొని మీరే చేస్తే మీరే బ్యాడ్ అవుతున్నారు. మీకు అర్థం కావట్లేదు ఇక్కడ. సో అలా ఎప్పుడు ఎవరు చేయమాకండి. పాట థియేటర్లో ప్లే అయితే చాలా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే 100%గా చెప్తున్నా, ఆర్ట్ఫుల్గా. ఎందుకంటే మేము దగ్గర నుంచి చూసాం, సో మాకు తెలుసు. చాలా అంటే చాలా వన్ టేక్లో చేశారు. ఆ డ్యాన్సే కానీ అసలు ఆ ఓపిక మెచ్చుకోవచ్చు నిజంగా. మహేష్ బాబు డ్యాన్సే కానీ ఆ హీరోయిన్ కానీ ఇచ్చి పడేశారు. అంత కాళ్ళు ఇలా లేపి స్టెప్ ఉంటుంది అక్కడ, మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అబ్బా చెప్తున్నాగా, మామూలుగా కాదు. ఓర మాస్ ఏంటో ఈ సినిమాలో మీరు చూడవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చివరిదాకా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సుమ గట్టిగా కొట్టాలి, తెలుసా సుమ? మోగిపోవాలి. ప్రతి ఒక్కరు బ్యాడ్ కామెంట్లు అసలు పెట్టమాకండి ప్లీజ్. అర్థం చేసుకోండి, పేరే ఆదించుకోండి, బెజవాడ కృష్ణ. ప్లీజ్ మీరు అందరూ కూడా చేతులు జోడించి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ హీరోయిన్ని కూడా ట్రోల్ చేయమాకండి, వాళ్ళ బాధ పెట్టమాకండి. వాళ్ళు ఏదో, మనం కూడా ఏదో 4 మెతుకులు తిందామని ఏ వీడియోలు చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. వాళ్ళు కూడా అంతేనబ్బా, ఏదో హీరోయిన్గా చేసుకుంటున్నారు, హీరోగా చేసుకుంటున్నారు. ఓకే, ఆల్ అప్. థ్యాంక్ యూ, లవ్ యూ ఫ్రెండ్స్.